హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వార విశేషాలు. ఇది సండే రోజు వీడియో అండి. సండే అంటే ఈ రోజుదనమాట. మా ఇంట్లో సండే స్పెషల్ ఎలా ఉంటుంది ఏంటని మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా సండే రోజు అయితే కొంచెం లేట్‌గా లెగుస్తాననమాట. ఈరోజు కూడా 6 అయిపోయింది. లేచి ఇంట్లో అన్ని పనులు చేసుకొని అంతా క్లీన్ అయిపోయాక ఇంకా స్నానం చేసి పూజ సామాన్లన్నీ తోమేశాక పనంతా అయ్యాక టిఫిన్ అయితే పెట్టాను. టిఫిన్ పెట్టేశాక పిల్లలకైతే ముందు చేదిస్తాను కదా సండే. వాళ్ళకి చేదిచ్చేసాను. ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశాను. అలాగే ఉల్లి చట్నీ అయితే చేశాను. ఇంకా టిఫిన్ అయితే పిల్లలకి తాగిన కొంచెంసేపు తర్వాత టిఫిన్ పెట్టేశాను. వాళ్ళు తినేసాక ఇంక నేను కూడా తినేసాను. మా వారైతే ఇంకా బయట తినేసారనమాట. అయితే ఇంక నేను తినేసాక మా పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఇగోండి మా మరిది వాళ్ళ పాప మా కిందింట్లో ఉంటాడు. అబ్బాయి వీళ్ళిద్దరూ వచ్చారనమాట, ఆడుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే కొంచెం అలా బొమ్మలతో ఇల్లు కడుతున్నారనమాట. అలా చూడు మమ్మీ అంటుంది మా పాప. ఇంకా వాళ్ళతో కొంచెంసేపు ఆడుకున్నాను అలా కూర్చొని. ఇంకా వాళ్ళు ఆడుకుంటే మీరు ఆడుకోండి అని చెప్పి వంటకి టైం అవుతుందని వంట అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే రసం పెట్టేశానండి. ఇవి వచ్చేసి పాలు, నైట్ పాలు అనమాట. మార్నింగ్ లేచేసరికి లేట్ అయింది కదా, ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని వేడి చేశాను అనమాట. లేచిన వెంటనే పెట్టలేదు. అప్పటికి ఇరిగిపోయి పాలు విరిగిపోతే ఇంకా దీంతో స్వీట్ తయారు చేద్దామని చెప్పి మళ్ళీ కొద్దిగా వేడి చేశాను. వేడి చేసేసి ఇలా ఒక కాటన్ క్లాత్లో వేసేసి మనం వడగట్టేస్తే ఈ పాలు విరిగేటప్పుడు పాల నుంచి వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది కదా. ఈ వాటర్ అంతా ఇలా పిండేయాలన్నమాట. బాగా వాటర్ అంతా పిండేస్తే మనకి రసగుల్లా స్వీట్ తయారు చేసుకోవచ్చు నీట్గా. ఇలాగా వాటర్ శాతం పూర్తిగా లేకుండా గట్టిగా పిండేసుకోవాలి. తర్వాత దీన్ని అయితే ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ప్లేట్లో వేసుకుంటే ఇగోండి ఇలాగా గట్టిగా వచ్చేస్తుంది అనమాట. మనకి ఒక కేక్ పీస్ లాగానే, అంటే గట్టిగా వాటర్ పిండేసుకుంటే ఇలా వస్తుంది. దీన్ని బాగా స్మాష్ చేసేయాలి. స్మాష్ చేసేసి పక్కన పెట్టేస్తే చిన్న ఉండలుగా తయారు చేసుకొని మనం పంచదార పాకం తీసి అందులో వేసుకుంటే మనకి రసగుల్లా స్వీట్ అనేది ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. పాలు విరిగినప్పుడు ఇలా చేస్తుంటాను. మనం ప్రత్యేకం చేయాలంటే పాలు కూడా విరగొట్టి మనం చేయొచ్చు. మన ఛానల్ ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను రసగుల్లాది. అయితే ఇది తయారు చేశాను. ఇది బాగా స్మాష్ చేసి పక్కన పెట్టాను. ఇలా పిగండి రసం అయితే మరిగిపోయింది. దీనికైతే పోపు పెట్టేస్తే ఇంకా రసం పని అయిపోద్ది. తర్వాత ఈ స్వీట్ తయారు చేసి వచ్చనేసి ఇంకా దీనికైతే పోపు పెట్టేస్తున్నాను. రసం పోపు పెట్టేటప్పుడు డైలీ ఏంటంటే మనం పోపు అన్నీ వేసి ఇంకా రసంలో వేసేస్తాం కదా, అంటే వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీనా. ఇంకా అప్పుడప్పుడు ఏంటంటే ఎండుమిర్చి, వెల్లుల్లి రబ్బలు, నల్ల మిరియాలు వేసి కచ్చాపచ్చాగా దంచేసి మనం పోపులో వేస్తే రసం అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా ఈ నల్ల మిరియాలు వేస్తాం కదా, ఆ ఫ్లేవర్ వల్ల చాలా బాగా వస్తుంది అనమాట టేస్ట్. ఇంకా డైలీ అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా దంచి వేస్తూ ఉంటాను. రసం అయితే చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకోండి ఇక్కడ పోపు అయితే అయిపోయింది చూడండి. రసం చాలా బాగుంటుంది చూడడానికి కూడా, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అలా కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటే. ఇంకా రసం అయిపోయాక స్వీట్గా అయితే ఇగోండి పాకం పెట్టేస్తున్నాను. నేను చేసిన స్వీట్ పాలు ఏంటంటే 1/2 లీటర్ అండి. 1/2 లీటర్ పాలు అలా విరిగిపోయాయి అనమాట. ఇంకా 1/2 లీటర్ పాలకు వచ్చేసి ఇగోండి చిన్న కప్పుతో 1 కప్పున్నర అయితే పంచదార వేసుకున్నాను. 3 కప్పులు వాటర్ అనమాట. ఈ కప్పున్నర పంచదార అంటే కరెక్ట్గా చూసుకుంటే మనకి 100 గ్రాములు 150 గ్రాములు ఉంటుంది అనమాట పంచదార వచ్చేసి. ఇంకా అది పంచదార కరిగిపోయి జస్ట్ మరిగితే సరిపోతుందండి. ఇంకా పాకం ఏమీ రావనవసరం లేదు. అయితే ఈలోపు అది పంచదార కరిగేలోపు ఇగోండి ఇలా ఉండలుగా చేసుకోవాలి, చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ పాకంలో ఒక 10 నిమిషాలు మనం ఉడికిస్తాము, అప్పుడు కొంచెం పెద్దగా అవుతాయి అన్నమాట. ఈ పాకంలోనే కొద్దిగా యాలకుల పొడి ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, ఒక యాలకి ఉంటే అందులో వేస్తానమాట. అలా వేసుకున్న ఇంకా మరిగేటప్పుడు ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా అందులోకి. ఇంకా అగోండి పంచదార అంతా కరిగిపోయింది. ఇంకా వాటర్ బాగా మరిగిపోయాక ఇవన్నీ అందులో వేసేస్తున్నాను. ఈ ఉండలు వేసేసాక దీన్ని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు మనం ఉడికించేస్తే ఈ స్వీట్ అంతా ఈ రసగుల్లాకి పట్టేసి బాగుంటుంది అనమాట స్వీటు. ఇగోండి 10 నిమిషాల తర్వాత చూస్తే పెద్దగా మనం చిన్నగా చేసుకున్నాం కదా ఇలా అయ్యాయి అనమాట. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు దించేసి ఒక పక్కన పెట్టేస్తే ఒక ½ an hour 1 hour తర్వాత తీసుకుంటే స్వీట్ అనేది చాలా బాగుంటుంది. అయితే ఇంకా స్వీట్ అయిపోయింది కదా, అటుపక్క కుక్కర్ పెట్టేసాను రైసు. ఇంకా ఎగ్స్ మా వారైతే ఇంకా మార్నింగే తెచ్చారు. ఇంకోండి ఇక్కడే ఉన్నాయి. ఇంక ఈరోజు అయితే ఎగ్సే కర్రీ చేద్దామనేసి ఇంకా నేను చికెన్ మటన్ ఏం తేవద్దన్నాను. అయితే ఇంకా ఎగ్స్ ఏమోట కర్రీ చేద్దామని కొన్ని ఉడకపెడుతున్నాను అగోండి ఆ పక్కన. ఇంకా ఓ 2 ఏమో మా పిల్లలకి ఎగ్తో ఎగ్ మంచూరియా చేద్దామనేసి ఓ 2 ఎగ్స్ అయితే పగలగొట్టి చేస్తున్నాను. వాళ్ళకి ఏదంటే కొంచెం ఏదో ఒక డిఫరెంట్గా ఉండాలి, ఎప్పుడు చికెన్ అంటారు. ఇంకా అలా కాదు, ఎగ్తో కూడా ఇలా ట్రై చేసి పెడదామని వాళ్ళకైతే ఇంకో 2 గుడ్లు కొట్టేసి చేస్తున్నాను అనమాట.
ఇది కూడా చాలా బాగుందండి. కర్రీ చాలా బాగా వచ్చిందనమాట. మా అబ్బాయి ఏమనుకున్నాడంటే పన్నీర్ అనుకున్నాడు. పన్నీర్ ముక్కల్లాగే వచ్చాయి. బాగా ఉంటదన్నమాట. దీన్ని ఏంటంటే 2 గుడ్లు బాగా ఇలాగ నురగొచ్చే వరకు మనం బాగా ఇలాగా స్మాష్ చేసేసి కళాయికి ఆయిల్ రాసేసి దానిపైన ఇలా వేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే మనకి ఇది కుక్ అయిపోతుందనమాట. ఆమ్లెట్లా వచ్చేసి ఆమ్లెట్ అనేది గుల్లగా వస్తది. మనం బాగా దీన్ని కొడేస్తాం కదా! దానివల్ల గుల్లగా వచ్చి మనం కట్ చేసేటప్పుడు పీసులు నీట్‌గా వస్తాయన్నమాట. ఈలోపైతే గుడ్లు కూడా ఉడికిపోయాయండి. వీటినైతే ఇంక ఈ గుడ్లను వలిచేసి పక్కన పెట్టేసుకుంటే ఈ కర్రీ తర్వాత చేయొచ్చు. ఇది అయిపోయాక ఇంక అటుపక్క రైస్ అయితే అయిపోతుంది కదా! అయితే ఈ ఎగ్ మంచూరియాని ఇలా కొట్టేసి ఎగ్ అంటే ఎగ్ జున్ను మంచూరియా అనొచ్చు దీన్ని. జున్నులాగా వస్తదనమాట పీస్ అనేది. అదే చెప్పాను కదా పన్నీర్‌లాగా. అలాగే అనిపిస్తది మనకి. అయితే ఇంకా ఆమ్లెట్ అవుతుంది. ఈలోపైతే గుడ్లు వలిచేసి పక్కన పెట్టేసాను. వీటి కోసం అయితే ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. అన్నీ రెడీగా పెట్టేసుకుంటే ఇంకా ఒకటి తర్వాత ఒకటి 2 కర్రీస్ చేసేయొచ్చనేసి. ఇంకా దానికి ఎగ్ కర్రీస్‌కొచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచుకొని పక్కన పెట్టేసుకుంటాననమాట. ఇంక ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే కర్రీ అనేది తొందరగా అయిపోతుంది కదా! ఇంకోండి ఇలా ఆమ్లెట్‌లా వస్తదనమాట. దీన్నేమో మనం ఇలా పీసెస్‌గా కట్ చేసుకోవాలి. అయితే కర్రీ అయితే చాలా బాగుందండి. పిల్లలకి ఏంటంటే డిఫరెంట్‌గా అనిపిస్తది ఇలా చేసి ఇస్తూ ఉంటే. ఇంకా ఎగ్స్ అయితే ఇంక ఏం తీసుకురాలేదు సండే రోజు ఎగ్సా అంటారు ఇంక మా పిల్లలు. అందుకని వాళ్ళకి ఇలా డిఫరెంట్‌గా ఉంటదని ఇలా ట్రై చేశాను. పీసెస్ అయితే చూడండి చాలా బాగా వచ్చాయి. ఈ పీసెస్‌ని ఇప్పుడు మనం ఒక బౌల్‌లోకి తీసుకొని ఇందులోకి కొద్దిగా కార్న్‌ఫ్లోర్, కొంచెం కారం, కొద్దిగా మిరియాల పొడి కాదు గరం మసాలా అయినా లేదా చికెన్ మసాలా అయినా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేయాలి వీటిని. మనం సాల్ట్ ఏంటంటే ఎగ్‌ని చిలకొట్టేటప్పుడే సాల్ట్ వేసుకున్నాం కదా! సాల్ట్ ఇప్పుడు మరి వేయనవసరం లేదు. తర్వాత మనం ఇంకా ఈ ఎగ్‌ని అదే పోపెట్టేటప్పుడు అప్పుడు సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇంకా ఈ కర్రీ లాస్ట్‌లో ఇలా కలిపేసి దీన్నైతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే కొంచెం పడతదనమాట ముక్కకి ఈ ఫ్లేవర్ అంతా. తర్వాత ఇగోండి కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం వాటిని ఫ్రై చేయాలి. కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకోవాలనమాట. కర్రీకి వేసిన ఆయిల్ కంటే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. అందులో వీటినైతే ఇలా ఫ్రై చేసేయాలి. ఇంకోండి మనకు నీట్‌గా అయిపోద్దనమాట. ముందు ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టాం కదా! పీసెస్ కూడా నీట్‌గా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయ్యాక వీటినైతే ఇలా పక్కకు తీసుకొని అదే ఆయిల్‌లో కూరని ఇంకా మనం పోపు పెట్టేసుకోవాలనమాట. దీని పోపు కోసం ఏంటంటే కొద్దిగా జీలకర్ర, గుండగా వెల్లుల్లి రబ్బలు తరుముకోవాలి. కొంచెం అల్లం ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఉంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు. క్యాప్సికమ్ లేకపోతే పర్లేదు. వేసుకుంటే బాగుంటదనమాట. ఇంక ఇది చిల్లీ చికెన్ లాగా అనిపిస్తదనమాట. ఈ మంచూరియా అయినా దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కదా! ఇంక ఇవి వేసేస్తే చిల్లీ చికెన్ ఎలాగుంటదో ఆ టేస్ట్ కూడా దీనికి వచ్చేస్తదనమాట. అయితే ఇగోండి ఇంకా ఈ వెల్లుల్లి రబ్బలు, అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర వేసేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి నా దగ్గర క్యాప్సికమ్ ఉంది. కొంచెం వేసాననమాట చిన్న ముక్కలుగా తరిమేసి. తర్వాత పచ్చిమిర్చి వేసి ఇంకా బాగా కలిపేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి కొంచెం సోయా సాసు, వెనిగర్ వేసుకున్నాను. వెనిగర్ ఉంటే వేయొచ్చు లేదంటే పర్లేదు. కొద్దిగా నిమ్మరసం వేసుకున్నా బాగుంటుంది వెనిగర్‌కి బదులుగా. వెనిగర్ ఉంది వేసాను. తర్వాత టమాటో సాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా వీటిని ఇలాగా బాగా కలిపేసి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనం చూసుకొనైనా వేసుకోవచ్చు తర్వాత ఈ పీసులు వేసాక. లేదంటే చాలదనిపిస్తే వేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి వేసుకొని బాగా కలిపేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలనమాట. కొంచెం వాటర్ వేస్తే ఏంటంటే మనకి లూజ్ వస్తుంది బాగా. మనకి అంటే ముక్క కొంచెం ఉడికినట్టు ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసుకొని ఇగోండి ఇలా వేగాక మనం ముందు వేయించిన ఈ పీసెస్ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిపేసి ఫైనల్‌గా కొత్తిమీర వేసేస్తే మనకి ఈ ఎగ్ మంచూరియా అనేది రెడీ అయిపోయిందండి. ఎగ్ జున్ను కర్రీ మంచూరియా అనొచ్చు దీన్ని. ఏ పేరైనా పెట్టొచ్చు అనమాట. అయితే ఇంకా ఈ కర్రీ ఇలా డిఫరెంట్‌గా బాగుంటుంది. పిల్లలు ఇంక ఇష్టంగా తింటారని ఫైనల్‌గా అయితే కొత్తిమీర వేసుకుంటే ఇగోండి ఇదైతే రెడీ అయిపోయింది. దీన్నైతే ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకా మళ్ళీ ఎగ్స్ అయితే ఉడకపెట్టాను కదా! ఇంకా ఆ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తాను. ఇగోండి ఇలా వచ్చిందనమాట. చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఎందుకంటే డిఫరెంట్ స్టైల్‌లో ఉంది కదా! చికెన్ మంచూరియా లాగా అనిపించింది వాళ్ళకి కూడా. ఇంక ఎలాగో చికెన్ తేలేదు కదా! దీన్నైతే ఇష్టంగా తిన్నారు. ఇంక ఇగోండి ఎగ్స్ అయితే కర్రీ చేసేస్తున్నాను. మనం ఎగ్స్ కర్రీ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం చిట్లుతో అంటే ముఖం పైకి తుల్లుతూ ఉంటుంది కదండీ ఆయిలు.
అలా అవ్వకుండా అంటే ఎగ్ చుట్టూ ఇలా కొంచెం డాట్స్ పెట్టేసుకోవాలి. డాట్స్ పెట్టేసుకుంటే మనకి ఇగోండి ఇలాగా ఆ డాట్స్ వల్ల లోపలికి కూడా ఈ కారం మసాలా ఫ్లేవర్ కూడా వెళ్తుంది. బాగుంటుంది. మనకి ఆయిల్ కూడా బయటికి తుల్లదు. అలాగే ఆయిల్లో కొంచెం ముందు అయితే పసుపు వేసుకొని తర్వాత ఈ ఎగ్స్ని వేస్తే నీట్గా వేగిపోతాయి అన్నమాట. ఇంక అక్కడ ఆయిల్ అనేది బయటికి తుల్లుతుందని భయం అయితే ఉండదు. ఇలా నీట్గా వేయించుకోవచ్చు. అంటే ఎందుకంటే కొంతమంది తుల్లిపోతాయని భయపడతారు ఎగ్స్. కొంచెం ఇలాగా ఘాట్లు పెట్టుకుంటే అయిపోద్ది అనమాట. ముందే పసుపు వేసుకుంటే మనకి కళాయికి కూడా అంటదండి ఎగ్స్ వేసేటప్పుడు. వేయించేటప్పుడు ఎగ్స్ ఒక్కొక్కసారి అంటేస్తుంటాయి, ముక్కలు ముక్కలుగా వచ్చేస్తాయి అంటేసి. ఇంక ఇలా వేసుకుంటే ఏం అవ్వదనమాట. ఇంకా ఇగోండి వేయించేసి ఇందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి ముందు దంచి పెట్టుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవి బాగా వేయించాలి. వేయించేసాక ఏంటంటే మనం ఎగ్ అయినా చికెన్ అయినా ఏదైనా కర్రీ చేసేటప్పుడు మనకి కొంచెం కలర్ఫుల్గా రావాలంటే మనం ఈ వేయించేటప్పుడే వాటర్ వేయకముందే మనం పసుపు కారం అన్నీ వేసేసుకుంటే మనకి కలర్ఫుల్గా వస్తుంది అనమాట కర్రీ అనేది. లేదంటే వాటర్ వేసాక తర్వాత కారం పసుపు వేస్తే అంత కలర్ అయితే అంత ఎక్కువ రాదండి, కొంచెం నార్మల్గా ఉంటుంది. ఇలా వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. కర్రీ చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది. ఇంకోండి ఇలా మొత్తం వేగిపోయి వాటర్ వేసేసి ఈ వాటర్ కొద్దిగా మరిగాక ఈ ఎగ్స్ని అయితే ఇందులో వేసేస్తే ఒక 5 నిమిషాలు అయితే మనకి కూర రెడీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనకు ముందే గుడ్లు ఉడికించి వేయించాం కాబట్టి ఎక్కువ టైం అయితే అవసరం లేదు, ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. మనకి కొంచెం జ్యూసీగా ఉండాలనేసి ఇలా వాటర్ వేసుకుంటే ఆనియన్స్ కుక్ అయ్యి కొంచెం మనకు జ్యూసీగా ఉంటుంది అనమాట కర్రీ. లేదంటే అంత వాటర్ కూడా అవసరం లేదు. ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇదండి మా సండే స్పెషల్ అయితే. ఇగోండి ఈరోజు సండే స్పెషల్ ఇదనమాట. ఇంకా ఎగ్తో ఈ 2 కర్రీసు, ఈ స్వీటు, రసము, రైసు. ఇంకా భోజనం అంతా అయిపోయాక గిన్నెలు అయితే ఎక్కువైపోయాయి కదండి, టిఫిన్ చేసినప్పటి నుంచి ఉంచేసాను. ఇంకా గిన్నెలన్నీ తోమేసి కొంచెం ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అయితే క్లీన్ చేసేస్తే ఎక్కడికైతే క్లీన్ అయిపోద్ది అనమాట. కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఈవినింగ్కి అయితే కొంచెం పని తగ్గుద్ది అనమాట. ఇంకా గిన్నెలో తోమేసి క్లీన్ చేసేసాను. ఇకుంటే కొంచెం రైస్ అయితే మిగిలిపోయింది అనమాట, ఇంకా కర్రీ కూడా. అయితే ఇంకా అక్కడ పెట్టేసి మొత్తం గిన్నెలను తోమేసి క్లీన్ చేస్తాను. ఇంకా కొంచెం ఇల్లే క్లీన్ చేసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే ఈవినింగ్ మళ్ళీ పనులు మామూలుగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇదండి మా సండే, అంటే ఇంట్లో మా రొటీన్ ఎలా ఉంటుందని సండే అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇదంటే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.